అందరికీ మరణాత. దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో దేవుడు చాలా చక్కని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును అనే మాటలు కనబడుతూ ఉన్నాయి. నిజానికి ఒక కుటుంబంలో ఒక బిడ్డ పుట్టాడంటే కుటుంబానికి సంతోషం, లేక వారి బంధువులకు సంతోషం, చుట్టుపక్కల వారికి మాత్రమే సంతోషం. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించింది, ప్రపంచానికి సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవసరమైన వాడు, ప్రతి ఒక్కరికి ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన శిశువుగా ఈ లోకానికి పరిచయం అయ్యాడు, దేవుడుగా లోకానికి పరిచయం అయ్యాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నిజంగా దేవుడు ఎందుకు లోకానికి వచ్చాడంటే సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కుటుంబంలో సమాధానం లేక, భార్య భర్తల మధ్య సమాధానం లేక, ఈ రోజున సంఘాల్లో సమాధానం లేక, ఎక్కడ చూసిన సమాధానం కోల్పోయినటువంటి మానవుడు కనబడుతూ ఉన్నాడు. అలాంటి ప్రతి ఒక్క మానవుడి యొక్క జీవితంలో సమాధానం నింపడానికి సమాధానకర్తగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా సమాధానం ఇవ్వలేదు. యేసు ప్రభు మాత్రమే ఈ కుటుంబంలో సమాధానం ఇవ్వగలడు. కనుక ఆయన వైపు చూడండి, సమాధానం పొందుకోండి. అందరికీ మరణాత.